హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. 2024లో ఫిబ్రవరిలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, అలాగే సప్తమి తిథి ప్రారంభం ఎప్పుడు, ముగింపు ఎప్పుడు సమయాల గురించి తెలుసుకుందామండి. ఫిబ్రవరి 15వ తేదీ గురువారం సాయంత్రం 4:19 నుండి ప్రారంభమవుతుందండి సప్తమి తిథి. 16వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 2:35 ముగుస్తుంది. అంటే 16వ తారీఖున ఉదయం పూట మనం ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే సప్తమి తిథి ఉదయం ఉంది కాబట్టి 16వ తేదీన మనం రథసప్తమి జరుపుకోవాలి. రథసప్తమి అంటేనే సూర్యభగవానుడు పుట్టినరోజుగా మనం అందరం భావిస్తూ ఉంటామండి. మొట్టమొదటిసారిగా సూర్యుడు తన కిరణాలతో భూమిని పునీతం చేసిన రోజు కాబట్టి రథసప్తమిని జరుపుకుంటాము. అలాగే ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు, సకల జీవరాశుల మనుగడకు కారణమైనటువంటి సూర్యభగవానుడు పుట్టినరోజుగా రథసప్తమిని మనం అందరం కూడా చేసుకుంటాము. రథసప్తమి రోజున ఉదయాన్నే స్నానం చేయాలండి. స్నానం ఎలా చేయాలి అంటే జిల్లేడు ఆకులను కానీ చిక్కుడు ఆకులను కానీ తలపైన భుజములపైన పెట్టుకొని ఒక రేగిపండును కూడా పెట్టుకొని స్నానం చేయవలసి ఉంటుందండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్గా చేయవలసిన పని. మామూలు స్నానం కాకుండా ఇలా స్నానం చేయాలి. తర్వాత బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని స్వామికి నివేదన చేయాలి. సూర్యభగవానుడికి పళ్ళు ఉండవు అని చెప్తారు కనుక పాలతో చేసినటువంటి పాయసాన్ని మెత్తగా ఉడికించి స్వామివారికి చిక్కుడు ఆకుల్లో నైవేద్యంగా పెట్టి చిక్కుడు ఆకుల్లో పెట్టి స్వామికి నివేదన చేయాలన్నమాట. స్వామివారి చిత్రపటాలు అందరిలలో ఉండవు కాబట్టి నేనైతే ఇలా తమలపాకు పైన గంధంతో స్వామివారి ప్రతిరూపాన్ని ఇలా అయితే తయారు చేసుకుంటున్నానండి. రాగి రేకుల మీద, ఇత్తడి రేకుల మీద సూర్యుని ఫేస్ అలా అమ్ముతూ ఉంటారు కదా, అవైతే మాకు ఆనవాయితీ లేదండి. మా పుట్టినింట్లో కూడా ఆనవాయితీ లేదు, అలాగే మా అత్తవారింట్లో కూడా అలా పెట్టుకునే అలవాటు అయితే లేదు. ఎందుకంటే సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తాం కాబట్టి ఆయనకంటూ ప్రత్యేకంగా అలా ఉండనవసరం లేదని చెప్పేసి అంటూ ఉంటారు. కనుక నేను అలాంటివి ఇంట్లో ఏమి పెట్టుకోలేదు. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే పూజ చేసుకుంటాను. ఆ విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇలా గంధంతో అలంకారం చేసుకొని కుంకుమతో అలంకారం బొట్లు పెట్టుకొని అలా అలంకారం చేసుకుంటానండి. తర్వాత ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి సప్తమి రోజున మనం రథసప్తమి చేసుకుంటాం కదా, ఆ ఒక్కరోజు చేసుకోవటం కాకుండా ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా చేసినట్లయితే చాలా మంచి ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు మనకి ప్రసాదిస్తాడనమాట. సూర్య ఆరాధన చేయటం చాలా మంచిది. ప్రతి ఆదివారం మాఘమాసంలో వచ్చేటటువంటి ప్రతి ఆదివారం అంటే 4 ఆదివారాలు వస్తాయి కదా, ఆదివారాలు కూడా సూర్యునికి ఇష్టంగా మనం పూజించినట్లయితే మనకి మంచి ఆరోగ్యము, మంచి అభివృద్ధిలోకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇక రాగి పాత్ర ఉంటుంది కదా, ప్లేట్ ఉంది. ఆ ప్లేట్లో నేను ఇలా 2 సైడ్స్ ఉండే స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం అలా అంటించేసి ఈ తమలపాకుని అలా స్టిక్ చేసేస్తున్నాను. ఇవన్నీ సూర్య భగవానుడిగా భావించి నేను పూజలో పెట్టుకుని అయితే పూజ చేస్తానండి. మీకు ఎవరికైనా నచ్చితే ఇలాగే చేసుకోవచ్చు. తర్వాత చిక్కుడుకాయలతో కూడా మనం రథం చేసుకోవాల్సి ఉంటుందండి. 7 చిక్కుడుకాయలను తీసుకుని ఇలా రథం చేసుకొని స్వామివారి ముందు పెట్టుకొని మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. రథం చేసుకున్న తర్వాత గంధంతో కుంకుమతో అలంకారం చేసుకోవాలి. నేను ముందుగా ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. పీట పైన తమలపాకు నుంచి గోధుమలతో ఒక చిన్న బౌల్లో నేను గోధుమలు తీసుకున్నానండి. గోధుమల పైన ఇలా స్టిక్ చేసుకున్నటువంటి పళ్ళెం ఉంది కదా, ఆ పళ్ళాన్ని అయితే అక్కడ పెట్టుకొని ఇలా పువ్వులతో అలంకారం చేసుకున్నాను. ఫస్ట్ స్వామిని మనం ఆవాహనం చేసుకుని ఇలా దీపారాధన చేసుకోవాలి. అంటే ప్రత్యక్షంగా అయినటువంటి సూర్యభగవానుడి నువ్వేనని చెప్పేసి అనుకుని మనం మనసులో సంకల్పం చేసుకొని
సూర్య భగవానుడిగా భావించి మనం దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడండి స్వామి అయితే. ఆ నామాలు, ఆ రాగి పళ్ళెము, తర్వాత తమలపాకమైనటు పైన ఉన్నటువంటి స్వామి చాలా అందంగా, చాలా వెలుగులో చక్కగా బాగా కనిపిస్తున్నారు. మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ గణపతిని పూజ చేసుకుంటాం కాబట్టి పసుపుతో చేసుకున్నటువంటి గణపతిని నేను పూజలో పెట్టుకుని ఆయనకి ధూపం, దీపం, పత్రం, పుష్పం ఇలా అన్నీ కూడా నైవేద్యంగా సమర్పించుకున్నాను. తర్వాత చిక్కుడుగాయ రథం చేసుకున్నాం కదండి. చిక్కుడుగాయలతో ఆ రథంలో ఒక రేగిపండును ఉంచాలండి. రేగిపండు అంటే అర్ఘఫలం అంటారనమాట. స్వామివారికి చాలా ఇష్టము. సూర్యభగవానుడిగా భావించి మనం రథంలో పెట్టుకొని స్వామికి అక్షంతలతో పూజ చేసుకోవాలి. అలాగే స్వామివారికి గోధుమలతో దీపారాధన అంటే చాలా ఇష్టం అండి. ఈ రథసప్తమి రోజున గోధుమలతో దీపారాధన చేయడం అనేది చాలా మంచిది. చాలా మంచి ఆరోగ్యం లభిస్తుందండి. చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఇలా స్వామికి పూజ చేసుకొని బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని స్వామికి నివేదన చేసి ఒక్కసారి మనం అందరం కూడా ఇంట్లో వాళ్ళందరం సేవించినట్లయితే చాలా మంచి జరుగుతుంది. నేను ఈ గోధుమలతో దీపారాధన చేయడానికి 7 జిల్లేడు ఆకులను తీసుకున్నానండి. జిల్లేడు ఆకుల్ని అర్కపత్రము అని చెప్పేసి అంటాము. సూర్యభగవానుడికి ఈ పత్రాలంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు నేను గోధుమలు అలా పెట్టుకొని దీపారాధన చేయబోతున్నాను. చాలామందికి ఈ ఆకులు మీకు దగ్గరలో లేవనుకోండి, తమలపాకులైనా పెట్టుకొని మీరు దీపారాధన చేసుకోవచ్చండి. తమలపాకుల పైన ఇలా గోధుమలు పోసేసి చక్కగా స్వామికి దీపారాధన చేసుకోవాలి. ఫస్ట్ మనం మెయిన్ చేయవలసింది ఏంటంటే స్వామికి ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పువ్వులు, ఎర్రటి బత్తితో మనం స్వామికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. స్వామికి ఎరుపు ఇష్టం కాబట్టి ఆ ఒక్కరోజు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయాల్సి ఉంటుంది. 7 వత్తుల్ని కలిపి ఒక వత్తిగా వేసి దీపారాధన చేసుకోవాలి. ఎందుకంటే స్వామికి 7 సంఖ్య చాలా ఇష్టం అన్నమాట. సూర్యునికి ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయి కదండి, 7 గుర్రాలు. 7 గుర్రాలు కూడా 7 వారాలకు ప్రతీకలు అన్నమాట. సూర్యుడు 7 గుర్రాల రథం పైన ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. సూర్యుడు లేనిదే మనం లేవండి. సూర్య భగవానుడి వలన మనం ఇలా ఉంటున్నాము. దీపాల కాంతిలో అయితే నాకు చూడటానికి మా స్వామి చాలా అందంగా కనిపిస్తున్నారండి. ఇంకా ఎర్రటి అక్షంతలతో ఆదిత్య హృదయం చెప్పుకుంటూ స్వామికి మనం చాలా మనశ్శాంతిగా కూర్చొని నిర్మలమైన మనస్సుతో స్వామి ఇక్కడే ఉన్నారని చెప్పేసి మనం స్వామిగా భావించి మనం పూజ చేసుకోవాలి. ఈ చిక్కుడుగాయ రథం ఉంది కదండి, చిక్కుడుగాయలతో చేసుకునేటువంటి రథంలో ఉన్నటువంటి అర్ఘఫలానికి కూడా మనం సూర్యుడిగా భావించి ఆయనకు కూడా పూజ చేసుకోవాలి. ఇలా గోధుమల దీపారాధన వెలిగించాం కదా, దీపారాధన కూడా అక్షంతలతో పూజ చేసుకోవాలి. ఓం సూర్యదేవాయ నమః అంటూ, ఓం ఆదిత్యాయ నమః అంటూ స్వామివారిని ఎక్కువ నామస్మరణ చేసుకుంటూ ఆ రోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి నామస్మరణ చేసుకోవటం చాలా మంచిది. ఇంకా స్వామివారికి బెల్లంతో చేసినటువంటి పాయసము 7 చిక్కుడు ఆకులలో పెట్టి స్వామివారికి నివేదన చేయాలండి. చిక్కుడుగాయల్లో పెట్టడం అనేది ఈరోజు చాలా స్పెషల్ అన్నమాట. ఇలాగే పెట్టాలి. ఒక రేగిపండుని కూడా పెట్టి స్వామివారికి నివేదన చేయాలి. స్వామివారికి హారతినిచ్చి స్వామివారి హారతి పాట పాడుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ స్వామివారికి హారతి ఇవ్వాలి. ఒక్క రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా స్వామికి మనం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. ఇదిగోండి చిక్కుడుగాయలతో చేసినటువంటి రథము. స్వామివారిని చక్కగా అలంకారం చేసుకున్నాను. నా పూజా విధానం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.